నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మహాళయ పక్షం మొదలు కాబోతోంది. ప్రతి సంవత్సరానికి కూడా ఒక పర్యాయం ఖచ్చితంగా పితృదేవతల్ని ప్రత్యేకంగా ఆరాధించుకోవడానికి ఒక విధి విధానాన్ని ఒక మాసంలో ఈ పక్షం రోజులు అంటే ఈ 15 రోజులు ఇవ్వటం అనేది ఇంకా ఏ ధర్మంలోనూ ఉండదు. సనాతన ధర్మం వైభవం అది ఖచ్చితంగా. ఎందుకంటే మనల్ని పుట్టి మనం పుట్టి మనం పెరిగి మనం ఇంతటి వాళ్ళం అయ్యామంటే అదంతా పితృదేవతలు, మన వాళ్ళు, మన ముందు వాళ్ళ వల్లనే కదా. సో వాళ్ళకి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ని చూపించేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు. ఎందుకు చేసుకోవాలి మహాళయ పక్షం? అసలు మాకు తెలియదు, మా పెద్దవాళ్ళు చెప్పలేదు, మరి మేము చెయ్యొచ్చా చేయకూడదా? రకరకాల సందేహాలండి. మరి ఏమిటి ఈ మహాళయ పక్షం అని అంటే, పితృదేవతల అనుగ్రహం ఎందుకొరకు మనం ఖచ్చితంగా పొందాలి, ఎటువంటి సమస్యల్ని అధిగమించవచ్చు ఇట్లా అనుగ్రహం పొంది అనేది మొత్తం ఇవన్నీ కూడా ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్వహించవలసిన బాధ్యత. ముఖ్యంగా హిందూ ధర్మంలో ఎవరైతే జన్మించి ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చేయవలసిన విధి విధానాల్లో ఇది ఒకటి. ఎందుకని అంటే కనుక మనకి పంచ మహాయజ్ఞాల వాటిల్లో ఈ పితృయజ్ఞం అనేది కూడా ఒకటిగా మనకి పురాణాలు చెప్పున్నాయి. ఇక్కడ పురాణాలు చెప్పిన దాంట్లో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటి అంటే కనుక, ఇక్కడ మనం తరించుకోవడానికే కాకుండా మన పితృదేవతలను కూడా తరింపజేయడానికి దేవుడు మనకి ఇచ్చిన ఏకైక అవకాశం అనేది ఈ మహాలయ పక్షం అనేది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇప్పుడు ఏదైతే అంటే నిజానికి అయితే కనుక మనం ఇప్పుడు మహాలయ పక్షం అంటున్నాం, కానీ గత నెలలోనే దీనికి సంబంధించిన ఏదైతే ఆషాఢ బహుళ పాడ్యం నుంచే మనకి అది కూడా ఇంచుమించుగా ఇలాంటి పితృపక్షం కింద చెప్పడం అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి ఇప్పుడు ఈ పక్షం అయ్యేదాకా అంటే మన దసరాకి ముందు దాకా అమావాస్య వరకు కూడా మన పితృదేవతలు మనల్ని తరింపజేస్తారా లేదా అని చెప్పి వాళ్ళు అక్కడ తప్పిస్తూ ఉంటారట. ఇక్కడ వాళ్ళకి మనం గనక ఆచరించకపోతే వాళ్ళకి ఉత్తమ సద్గతులు అనేది ఉండదు అనేది ఒకటి. రెండోది, ఇక్కడ మనం అలాంటి విధి విధానం చేయకపోతే మనకు పితృశాపం తగులుతుంది అనేది ఒకటి. సో గరుడ పురాణంలో స్పష్టంగా మీరు తామ్రసా పాతకం అనేది ఉంటుంది, ఒక నరకం అనేది, దానికి మీరు లోన్ అవుతారు అని చెప్పి చెప్పడం అనేది కూడా ఉంది. సరే, ఇక్కడ నరకాలు, పుణ్యాలు, స్వర్గాలు, లోకాలు ఉన్నాయి లేవు అనేది కదే పక్కన పెడదాం. ఎందుకంటే అది నమ్మతం నమ్మకపోవటం అనేది పక్కన. కానీ మీకంటూ ఒక బాధ్యత ఉంది. మిమ్మల్ని పెంచి పోషించిన కన్న తల్లిదండ్రులకి మీరు కృతజ్ఞత చెల్లించడమే ఈ పితృదేవతా పక్షం. సో వాళ్ళకి కృతజ్ఞత చెల్లించుకోకుండా జీవితం లేదుగా. అదే కృతజ్ఞత రహితంగా బ్రతకటం అనేది నిజంగా కదా చాలా నీచం. ఇక్కడ మీరు గనక గైలో కానీ ఇలా పుణ్యక్షేత్రాల్లో గనక వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా మీకే కాదు, మీకు ఎవరైతే మీరు ఆత్మీయులు అనుకుంటారో వాళ్ళకి కూడా మనం ఈ పిండ ప్రదానం చేస్తాం. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇంచుమించుగా 32 మందికి మన చేత వాళ్ళు పిండ ప్రదానం చేయించడం అనేది. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎవరితోనో పరోపకారం పొందారు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ ఈ మహాలయ పక్షాలకు వచ్చే విశిష్ట అంటే మామూలుగా అయితే మనకి 365 రోజులు ఉంటాయి. ఈ 365 రోజుల్లో ఇప్పుడు నాకు ఏమంటాం, ప్రతి సంవత్సరం కూడా మీరు చేస్తారు అనుకోండి. కానీ అనుకోకుండా ఆ ఏడాది నాకు ఏదో శుభకార్యం వచ్చింది, ఏదైనా సరే అనుకోకుండా వాయిదా పడేది. అలా వాయిదా పడిన వాళ్ళకి 96 రోజులు ఉన్నాయి సంవత్సరంలో. ఎప్పుడైనా చేయొచ్చు. ఈ 96 రోజుల్లో ఎప్పుడైనా అంటే అలాంటి వాటిలో వైద్యుతి శ్రాద్ధం అనేది ఒకటి, తర్వాత వచ్చేప్పటికి వ్యతిపాత శ్రాద్ధం అనేది ఒకటి, తర్వాత వచ్చేప్పటికి అన్వాదాన అని చెప్పి ఉంటుంది. వైష్ణవులు ఎక్కువగా దాన్ని ఎక్కువ చేసుకుంటుంటారు. సో అన్వాదాన అనేది ఒకటి. తర్వాత వచ్చేప్పటికి భరణీ నక్షత్రం నాడు వచ్చినది మఖా నక్షత్రం వచ్చేది. ఇవి కూడా మరి పితృదేవతలందరికీ కూడా ఇష్టమైన రోజులు. ఇలా మొత్తం మీద అయితే 96 రోజులు ఉంటాయి. అమావాస్యలు 12 అమావాస్యలు ఉంటాయి. ఈ అమావాస్యలు ఎప్పుడైనా కూడా
చేసుకోవచ్చు. ఈసారి వచ్చేటటువంటి మహాళయ పక్షం పౌర్ణమితో మొదలవుతుంది కాబట్టి పౌర్ణమి వ్యతిపాతంతో వస్తోంది, రైట్. ఇంకా ఇంకా పవర్ఫుల్ కాబట్టి ఆ రోజు కూడా చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇక్కడ ఏదైనప్పుడు కూడా ఈ వ్యతిపాత యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. భరణి నక్షత్రం అనేది ఒకటి. తర్వాత రెండు ఏంటంటే అసలు ఒక గజఛాయ రావటమే చాలా అదృష్టం అనుకుంటా. అంటే గజఛాయ అనేది కూడా ఇందులో చాలా ప్రత్యేకమైనది. అంటే అది ఆ కాంబినేషన్. అంటే ఇప్పుడు ఏమంటాం మకా నక్షత్రం అక్కడ చతుర్దశి అలా కలిసి వచ్చిన వాటిని గజఛాయ అంటాం అలా. సో అమావాస్యను ఇంకో మంచి తిథి కలిసి వస్తుంది, దాన్ని గజఛాయ అన్నాం. అలా 30వ తారీఖు ఒకటి, అక్టోబర్ 2వ తారీఖు ఒకటి అమావాస్య. ఈ రెండు గజఛాయలు వచ్చేసి ఆ రోజు సూర్యగ్రహణం కూడా ఉంది, మరి పాక్షికంగా కూడా మనం చేసుకోవచ్చు. సో ఆ రకంగా కూడా మనం ఈ పితృదేవత ఆరాధన చేసి తరించవచ్చు, అదొకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక సెప్టెంబర్ 21, తర్వాత 22 ఒకటి, మధ్యలో 23 లేదు, 24, 25, తర్వాత సెప్టెంబర్ 29 నుంచి ఇంచుమించు అక్టోబర్ 2 దాకా ఈ తేదీలన్నీ కూడా ఇలా ఇందాక చెప్పిన మఖా నక్షత్రం కానీ భరణి నక్షత్రం కానీ. సో ఈ కాంబినేషన్ లో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆచరించవచ్చు. అంటే ఇప్పుడు తర్వాత రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు కొంతమందికి ఆ తల్లిదండ్రులు ఎప్పుడు పోయారో అలాంటివి కూడా కొన్ని వివరాలు తెలియకపోవచ్చు. అవునండి, తెలియదు, చెప్పలేదు మా పెద్దవాళ్ళు. ఒక కొన్ని వాళ్ళు అమావాస్య నాడు పెట్టమని, అమావాస్య నాడు చేసేసుకోవచ్చు. అందుతుందా అండి? ఖచ్చితంగా. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ కరోనా కాలంలో వచ్చిన వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం, ఇలా కుటుంబాలు గల్లంతైన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి సరైన క్రతువు నిర్వహించడానికి, అంటే నాకు పలానా వెంకయ్య తెలుసు కానీ వాళ్ళ అంశం అంతా ఈ కరోనా బారిన పడో, లేదా ఇందాక మనకి వరద ప్రమాదాల్లో మొత్తం వాళ్ళ కుటుంబం కుల్లేరైపోవటం, అలాంటి వాళ్ళు నాకు ఆత్మీయులు కదా, వాళ్ళ తరపున నేను చేయించవచ్చు. సో అలాంటి వాళ్ళు ద్వాదశి కానీ చతుర్దశి కానీ ఎంచుకోమంది. ఇప్పుడు వచ్చే దీంట్లో ఏదైతే మాలయ పక్షాల్లో ఉండే ద్వాదశి కానీ చతుర్దశి కానీ కరోనా కానీ ఇలాంటి ఏవైనా సరే మరణాలు ఉన్నప్పుడు మనకి ఎవరికైనా వాళ్ళకి మనం చేద్దాం అనుకున్న వాళ్ళు బోల్డ్ అంతా అఖండమైన పుణ్యం అని చెప్పుకోవచ్చు అండి. అంతేగా వాళ్ళకి పుణ్యమే మనకి పుణ్యం. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కనుక ఈ పితృశాపం జాతకరీత్యా చూసినప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే ఎప్పుడు ఏదో రకమైన అవమానాలు ఎదురవుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా పితృశాపం ఉన్నట్టుగానే ఉంది. అంటే మీరు మంచికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక అవమానం ఎదురవుతుంది. సో ఆ రకమైన అవమానాలు అబద్ధాలు ఉంటాయి అనుకోండి. ఇప్పుడు నేనేమనుకుంటే ఈ ఫోన్ ఊరికే ఒకసారి మీ దే కంపెనీలో చూద్దాం అనుకుంటా, మీకేమనిపిస్తుంది ఈ ఫోన్ దొబ్బేయాలని చూస్తున్నాను బాబాయ్. సో ఆ రకంగా నా మీద అంటే అకారణంగా నా లోపల ఉండే మానవ ప్రవృత్తి వేరు, మీకు అనిపించిన విధానం వేరు. అలా అనిపిస్తోంది, ఆ రకంగా నన్ను చివాట్లు ఎట్టారు అంటే కనుక అది ఖచ్చితంగా పితృశాపం అనుకోవాలి, నివృత్తి చేసుకోవాలి ప్రయత్నపూర్వకంగా తప్పకుండా. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే అలా ఎత్తికెదిగి హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి పితృశాపం ఉంటుంది. అంటే ఇక్కడ భూమి మీద వచ్చేప్పటికి ఏంటంటే మనం ఎలాంటి దుష్టులమైనా కూడా మన తల్లిదండ్రులు క్షమిస్తారేమో, కానీ అక్కడికి వాళ్ళు ఆ గతికి వెళ్ళాక మాత్రం మనకి దుర్గతే. మనం కనుక సరిగ్గా చెప్పకపోతే వాళ్ళ శాపాలకి మనం లోన్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి పెట్టవలసిన విధానాన్ని కనీసం వాళ్ళ పట్ల కనీసం ఈ టైంలో కూడా వాడు కృతజ్ఞత చూపలేదే, ఎందుకు మన జీవితాలు ఇంకా అని వాళ్ళు ఒక రకమైన నైరాశ్యంతో, అంటే లోపల వాళ్ళు శాపంగా అనకపోయినా మన గురించి వ్యతిరేకంగా అనుకున్నా బ్రహ్మవాక్కు కాబట్టి ఆ రకంగా కూడా ఫలించే అవకాశాలు ఉంటాయి. ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు ఆడపిల్లలే ఉన్నారు ఓ తల్లిదండ్రులకి, మగపిల్లలు లేరు, మగపిల్లలు చెయ్యాలి కదా. అల్లుళ్ళు వస్తే అల్లుళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మా అత్తగారు మామగారు వాళ్ళు చేయనివ్వరు. మీకు అట్లా చేయకూడదు, వీళ్ళు బతుకున్నారు వాళ్ళు బతుకున్నారు, ఇది చేయొద్దు అది చేయొద్దు, మనకి లేదు, ఇట్లా అన్ని చెప్తూ ఉంటారు. అంటే ఇద్దరు ఇప్పుడు అల్లుళ్ళు అయినప్పుడు ఏంటంటే అల్లుళ్ళకి కనుక ఇద్దరు తల్లిదండ్రులు ఉన్న పక్షంలో అయితే కనుక చేయకూడదు. కానీ అదే విచిత్రం ఏంటంటే కనుక అదే ఇప్పుడు అల్లుడు ఉన్నాడా, అల్లుడికి అంటే ఇప్పుడు ఇద్దరికి వీళ్ళకి మగపిల్లలు లేరు అనుకున్నాం, ఆ మగపిల్లలు లేని వాళ్ళకి ఒక మనవడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళని దహోత్రుడు అంట. దహోత్రికుడు. కానీ ఆయనకి అధికారం ఉంది వాళ్ళ అమ్మ నాన్న బతుకున్నా, వాడు చేయొచ్చు దహోత్రికుడు. అందుకే మగ పిల్లల్ని కనమనేది, వాడేదో మనల్ని చూసేస్తాడని, మనల్ని చూసేసి చూడు ఈశ్వరుడు చూస్తాడు. రైట్. అందుకని ఆయనకి ఆ పిల్లాడికి ఇచ్చారు అధికారం. కానీ అదే పిల్లాడు లేకుండా అల్లుడి చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న బతుకుంటే. ఇప్పుడు ఒకవేళ మరి అదే అల్లుడికి ఆడపిల్లలే ఉన్నారు అంటే అప్పుడు అదిగా ఇప్పుడు దహోత్రికుడు లేడు. రైట్. అప్పుడు ఏం చేయమన్నారు అంటే కనుక 3 రకాల విధానాలు ఉన్నాయి. ఒకటి అన్నదమ్ముల బిడ్డల్లో కానీ అక్క చెల్లెల బిడ్డల్లో కానీ మగపిల్లలు ఉంటే చేయొచ్చు ఆ రకంగా. కానీ అలా కూడా ఎవరు లేరు, కేవలం ఆడపిల్లలే ఉన్నారు అనుకుంటే కనుక
ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎంత ఏదైతే ఖర్చు ఉందో ఒక బ్రాహ్మణ్ణి మనం కర్త కింద పెట్టుకుని ఉమ్. చేసుకోవచ్చు. ఉమ్. అవి కూడా కుదరని పక్షుల్లో అయితే డైరెక్ట్ గా ఆడవాళ్ళని చేయమన్నారు, కానీ వాళ్ళు తెల్లలు వదలకూడదు. ఉమ్. ఉమ్. తెల్లలు వదలకుండా మిగతా క్రతువులు నిర్వహించవచ్చు అని అది లాస్ట్ ఆప్షన్. అసలు కర్తని పెట్టుకుని బ్రాహ్మణులు ఒప్పుకుంటారు చక్కగా. ఒప్పుకుంటారు, ఎందుకంటే కర్తను జనరల్ గా పెట్టి. ఈ రోజుల్లో ఉమ్. ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, ఉమ్. కానీ బట్ మామూలుగా అసలు ఇచ్చిన పద్ధతి ఒక ఏమంటారు విధానం. Right. సో ఆ రకంగా చేసుకోవటం అనేది దీని యొక్క విధానం అనేది. Right. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే నేను చెప్పిన ఇందాక సరే ఇప్పుడు ఇవన్నీ క్రతువులు నిర్వహించడం అనేది 4 రకాలు. మళ్ళీ వీటిలో ఏమంటాం అగ్ని ద్వారా చేస్తాం, తర్వాత పిండ ప్రదానం అనేది మూడోది, తర్వాత తిల తిల తర్పణం. తర్పణం అనేది మూడోది తిల తర్పణం, ఉమ్. నాలుగోది విప్రుల భోజనం. భోజనం కూడా. ఉమ్. అంతేగా, ఈ 4 మీరు ఏ క్రియను ఆచరించవచ్చు. 4 కుదిరితే 4 ఆచరించవచ్చు. ఉమ్. తర్వాత ప్రియాగా గయ ఈ 2 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి ఏంటంటే స్తోమత ఉంటే అక్కడ వెళ్ళి పెట్టడం అనేది ఒక పద్ధతి. Right. తర్వాత మనందరికి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి దగ్గర అయితే పాదగయ పిఠాపురం. సో ఆ అమోఘం. పిఠాపురంలోకి వెళ్ళినా మీరు పెట్టచ్చు. ఇవి పద్ధతులు. సరే ఇవన్నీ లేని వాళ్ళకి, లేదంటే ఇంత నేను ఏమి కూర్చుని చేయటం ఇవేమి మాకు చేత కావు, మాకు వద్దింత తలనొప్పి అనుకుంటే ఇక్కడ కొన్ని రెమెడీస్ ఉన్నాయి. సో ఆ రెమెడీస్ నాకు అలవాటే కాబట్టి మీకు చెప్పడం అనేది. చెప్పండి. ఇక్కడ బుధవారం అనేది ఒకటి, ఉమ్. జ్యేష్ఠ నక్షత్రం అనేది ఒకటి, తర్వాత వచ్చేప్పటికి ఇందాక చెప్పిన అమావాస్య తిథి అనేది, ఈ 3 రోజులు కూడా మనకి ఇంపార్టెంట్. ఉమ్. సో ఇక్కడ వచ్చి ఈ 3 బుధవారాలు కనుక మీకు ఓపిక ఉంటే ఏదైనా ఆవుకి ఆకుకూరలు కానీ గడ్డి కానీ పెట్టండి. అదొక ఆ పెట్టేప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు అదే గతించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు స్మరించుకోవాలా, స్మరించుకుని ఆ రకంగా ఆవులకు పెట్టినా కూడా ఖచ్చితంగా దోషం నివృత్తి అవుతుంది అని చెప్పి కూడా చెప్పడం అనేది అయితే కొన్ని ధార్మిక గ్రంథాల్లో ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇలా కనుక ఒకవేళ మీరు చేయకపోతే 3 బుధవారాలు కనుక మీరు చేయలేకపోతే ఇందాక చెప్పిన ఈ భరణి నక్షత్రం నాడు వచ్చింది ఏదైతే ఉందో ఆ భరణి నక్షత్రం నాడు ఎక్కడైనా సరే మన పితృదేవతలను స్మరించి ఈ పేదవాళ్ళకి వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేయటం, అది 3వ పద్ధతి. ఇదే పద్ధతి మళ్ళీ మనం అమావాస్య నాడు కూడా చేయొచ్చు. తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక శివాలయంలో చేరి, అంటే ఈ 3 పద్ధతులు కాకపోతే చెప్తుంది, కొన్ని తెల్లలు తీసుకుని, అంటే నల్ల నువ్వులు, తెల్లలు అంటే నల్ల నువ్వులు. సో ఈ నల్ల నువ్వులు తీసుకుని 16 సార్లు తర్పణంగా వదిలేయాలి ఏదన్నా ఒక శివాలయంలో. ఆడవాళ్ళైనా చేయొచ్చా? అది ఆడవాళ్ళ తెల్లలకు అర్హత కాదు అని చెప్పిన, మగవాళ్ళే చేయాలి. మగవాళ్ళే చేయాలి. తర్వాత ఇదే అమావాస్య నాడు ఎవరికైనా సరే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి నిజానికి ఏంటంటే అర్హత లేదు అని అంటారు. కానీ అయినప్పటికీ కూడా మన ప్రయత్నంగా వాళ్ళకి అమావాస్య నాడు చెయ్యొచ్చు అని కొన్ని గ్రంథాలు తెలిపినాయి. ఆ రోజు చేస్తే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరున కూడా మనం ఇదే రకమైన క్రియని ఆచరించవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే క్రియ అంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మనం పెట్టుకోగలిగే స్తోమత ఉంటే శ్రాద్ధం పెట్టుకోవటం, ఒకవేళ పెట్టుకోలేకపోతే కనీసం వాళ్ళ పేరు చెప్పుకుని ఇలా తెల్ల వదిలేయటం. ఈ 2 పద్ధతులు వాళ్ళకి ఏది కన్వీనియంట్ అయితే కనుక అది చేసుకోవటం. స్వయం పాకం అండి, అది స్వయం పాకం అనేది శక్తి అనుసారం అందరికి మనం, అందుకని దాన్ని మొదట్లోనే దాన్ని ఏమంటాం స్వయం పాకం అనుకుంటా మనం దానం అంటున్నాం. దానం, రైట్. సో ఈ దానాన్ని వాళ్ళ పేరుని చెప్పుకొని ఇవ్వటం అనేది ఒకటి. తర్వాత ఇవి కూడా చేత కాని వాళ్ళు, ఇవి కూడా చేయడానికి నోచుకొని ఎన్ని ప్రత్యామ్నాయాలో మన ధర్మంలో కదా. అలాంటి వాళ్ళని ఏం చేయమన్నారు అంటే గనక ఒకటి పితృదేవత గాయత్రి అనేది ఈ 15 రోజులు కూడా స్మరించుకోవటం. అది రోజుకి కనీసం 21 సార్లు అనుకోవాలి. అది ఏంటి అంటే గనక ఓం పితృదేవ్యైక విద్మహే శ్రాద్ధ కర్మనే ధీమహి తన్నో స్వదా ప్రచోదయాత్. ఓం పితృ దేవ్యైచ విద్మహే, ఓం పితృదేవ్యైచ విద్మహే శ్రాద్ధ కర్మనే ధీమహి తన్నో స్వదా ప్రచోదయాత్. తన్నో స్వదాదేవి అంటే అన్ని స్వదాదేవి స్వీకరిస్తుంది అని చెప్పి స్వధాదేవి ప్రచోదయాత్ అనేది శక్తి అనుసారం చదువుకోవాలి. ఆ రకంగా కూడా చేయటం అనేది ఒకటి. తర్వాత ఈ శక్తి కొద్ది ఏదైనప్పటికీ అంటే ఇక్కడ ఈ 15 రోజులు కూడా మనం వాళ్ళ పేర్లు చెప్పుకుని ఎక్కడైనా సరే ఒక గుడిలో 10 రూపాయలు వదిలినా 20 రూపాయలు వదిలినా ఫలితం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ మనకి మెయిన్ సంకల్పం ఏంటంటే కనుక ఈ 15 రోజులు పితృదేవతల్ని మనం స్మరించుకోవటం. ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే ఈ పితృకార్యాలు చేయొచ్చా?
ఇంట్లో వాళ్ళకి 7వ నెల వచ్చాక మాత్రం ఇంకా చేయడానికి అయితే అర్హత లేదా? లేదు. 6వ నెలకు కూడా ఉంటారు కదా, 7వ నెల 7వ నెల మామూలుగా అయితే 7వ నెలకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే పిండం పూర్తి ఆకృతి అనేది పురిటితో వచ్చేస్తుంది. సమానం అని అంటారు. అందుకని 7వ నెల నుంచి మనకి లెక్క అనేది 6వ నెల ఉన్నా కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. రైట్, అద్భుతం అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఖచ్చితంగా చేసి తీరాలి. ఏదో ఒక్కటైనా చేసి రుణం తీర్చుకుని తప్పకుండా తద్వారా ఏమిటి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇది చేస్తున్నాం అవ్వట్లేదు, అది చేస్తున్నాం అవ్వట్లేదు, ఈ కంప్లైంట్స్ వద్దు. ఎక్కడ ఏ బ్లాకేజ్ ఉందో ఎవరూ కనిపెట్టలేదు, ఖచ్చితంగా ఏదో ఒక శాపం ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది. Right. పితృశాపాల చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.